మమ్మల్ని మికిలిగా ప్రేమించి మా పరిశుద్ధ తండ్రి, ఈ యొక్క దినంలో ఆల్బనీ ప్రేయర్ గ్రూప్తో సహవాసం కలిగి ఉండటానికి మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. మీ బిడ్డల్లో ప్రభువా, దూరదేశములో అనేక స్థలాల్లో మీ కృపలో భద్రపరుస్తూ ఆత్మీయంగా వారిని నడిపించుచున్న మీ దయ అంతటిని బట్టి కూడా మీకు స్తోత్రాలు. తండ్రి, మమ్మల్ని రక్షించినది మాత్రమే కాకుండా మీ రాకడ కొరకై మేము సిద్ధపడులాగున ఈ లోకములో మాకు ఇచ్చిన బాధ్యతలు మేము నెరవేర్చుటకు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ హెచ్చరిస్తూ పరిశుద్ధపరుస్తూ వస్తున్న మీ కృప అంతటిని బట్టి కూడా స్తోత్రాలు. ప్రభువా, చూడగలిగిన ప్రియులందరిని బట్టి స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తును మేము ఆరాధిస్తూ ఉంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు తానే తన వాక్యాన్ని విశదపరిచి మీ వాక్యములో ఉన్న మాధుర్యాన్ని ఎరుగునట్లు మాకందరికీ సహాయం చేయండి. మీ దగ్గర హస్తాల్లో మమ్మల్ని అందరినీ పెట్టుకొనొచ్చు. మీరే ఆశీర్వదించి నడిపించమని ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఈ మా ప్రార్థన విన్నపములు యేసు ప్రభు పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముతో వేడుకొనొచ్చు ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. రక్షింపబడిన ప్రతి క్రైస్తవుని యొక్క జీవితంలో శుభప్రదమైన ఒక నిరీక్షణ ఉన్నదని తీతు గ్రంథం 2వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఈ శుభప్రదమైన నిరీక్షణ ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ. ఈ రెండవ రాకడను గురించి బైబిల్లో పాత నిబంధనలోనే ఆయన మొదటి రాకడ కన్నా 3 రెట్లు ఎక్కువగా ఆయన రెండవ రాకడను గురించి రాయబడి ఉండటం మనం చూస్తున్నాం. ఆయన మొదటి రాకడ గురించి 500 ప్రవచనాలు ఉండినట్లయితే యేసు ప్రభు యొక్క రెండవ రాకడను గురించి 1800 ప్రవచనాలు బైబిల్లో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇంకొక విధంగా బైబిల్లో మనం చూసినట్లయితే 27% బైబిల్లో ప్రవచనంగా జరగబోయే విషయాల గురించి మనం చూస్తున్నాం. 27% of the scripture is predictive prophecy. That's why it's a timeless book. ఎన్నో శతాబ్దాల క్రితము చెప్పబడిన విషయాలు మన యొక్క తరములో నెరవేరటం మనం చూస్తూ ఉంటున్నాం. యేసు ప్రభు రాబోతున్నాడు. The Lord is going to come back. సంఘముగా మనల్ని ఎందుకు ప్రభు ఐక్యపరిచాడంటే ఆయన రాకడ కొరకు మనము సిద్ధపడటానికి, ఇతరులను ఆయన రాకడ కొరకు సిద్ధపరచడానికి. If there is a dual purpose among other purposes as to why the Lord has put us into a fellowship, into a church, because Acts 2:47 so clearly tells us the Lord added to the church such as should be saved. రక్షింపబడుతున్న వారిని సంఘముతో ఆయన సమకూర్చుచుండెను. It's the Lord who does the adding. Now why does the Lord add us to the fellowship? One of the primary reasons is that we may get ready for the arrival of the bridegroom, for the coming of Lord Jesus Christ. And not only we, but we also prepare others for the coming of our Lord Jesus Christ. Our evangelism, our coming together, studying the word together, and so many Christian things or devotional activities that we get engaged in is all for this one focused purpose of getting ready for the coming of the Lord. ప్రభు యొక్క రాకడ కొరకు మనం సిద్ధపడాలని ప్రభు ఎంతో ఆశపడుతున్నాడు. And one other thing that the Bible so clearly tells us is that his coming is going to be like a thief. Now that's a very bad comparison. ఒక దొంగలాగా నేను రాబోతున్నాను అంటే దొంగ అన్న వెంటనే ఇట్స్ అ వెరీ రిపల్సివ్ ఇమేజ్ టు అస్. మనం ఇష్టపడని ఒక చిత్రం అది. బట్ ద లార్డ్ యూజెస్ దట్. సార్దీస్ సంఘంతో చెప్పేటప్పుడు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనములో ఈ దొంగ వలె వస్తానంటున్నాడు. ప్రకటన 16-15లో కూడా అదే మాట మనం చూస్తున్నాం. పేతురు కూడా ఈ విషయమై మాట్లాడేటప్పుడు 2వ పేతురు 3వ అధ్యాయం 10వ వచనములో ఆయన రాకడ ఒక దొంగలాగా ఉండబోతుంది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. పౌలు కూడా అదే సత్యాన్ని చెప్తున్నాడు. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:2 వచనం 4వ వచనంలో కూడా
ఆయన యొక్క రాకడ ఒక దొంగలాగా ఉండబోతుంది. ఒక దొంగకు యేసు ప్రభు యొక్క రాకడకు ఉన్న పోలికలు ఏవి? కనీసం 3-4 విషయాలు చెప్పచ్చు. మొట్టమొదటిగా ఒక దొంగ యొక్క రాకడ అకస్మాత్తుగా రహస్యంగా ఉంటుంది. The coming of any thief, the arrival of any thief is not announced. It is secret and it's also sudden. రెండవదిగా ఒక దొంగ వచ్చినప్పుడు తాను చేయవలసిన ప్రక్రియను ఎంత త్వరగా చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. He doesn't come to take rest. He doesn't come to do things in a very leisurely way, in a very relaxed way, but he completes his job very quickly and gets away. పౌలు విషయం మాట్లాడేటప్పుడు ప్రభు యొక్క రాకడ మనం ఎత్తబడుట, ఆయన సన్నిధికి వెళ్ళిపోవట విషయం మాట్లాడేటప్పుడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 52వ వచనంలో కనురెప్ప పాటున అంటున్నాడు. ఇన్ ద ట్వింక్లింగ్ ఆఫ్ ఎన్ ఐ. ఎంత త్వరగా ఆయన వస్తాడు, ఎంత త్వరగా తనకు చెందిన వారిని ఆయన తీసుకుని వెళ్ళిపోతాడు. మూడవదిగా ఆయన ఒక దొంగ ఎందుకు వస్తాడంటే ఒక ఇంటిలో ఉన్న ప్రశస్తమైన వాటిని, విలువైన వాటిని తీసుకుని వెళ్ళడానికి. Any thief will come to any house only to take the precious things. He is not interested in all the big things there that are worthless. దేవుడు మనల్ని రక్షింపబడిన, విమోచింపబడిన దేవుని ప్రజలైన మనల్ని ప్రభు చూచేటప్పుడు ప్రభు మనల్ని ఏమంటున్నాడు అంటే నా స్వకీయ సంపాద్యము అంటున్నాడు. ఇది మలాకి గ్రంథం 3:17లో చూస్తున్నాం. The Lord looks upon you and me and he says we are his jewels. You know, women wear jewels to adorn themselves, to beautify themselves. Imagine the Lord taking his own redeemed people and adorning himself. That's the kind of picture the Lord gives. He loves us so much, redeemed us. We are so precious to him. విలువైన వాటిని తీసుకుని వెళ్ళడానికి ఆయన రాబోతున్నాడు. నాలుగవదిగా ఏ దొంగ కూడా వచ్చేటప్పుడు విడిచిపెట్టేది ఎక్కువ ఉంటుంది కానీ తీసుకొని వెళ్ళేది చాలా తక్కువ ఉంటుంది. When the Lord comes, the majority is going to be left back. Only a negligible minority will be taken away. ఇలాగ మనం కూడుకొని దేవుని వాక్యం చదువుకోవటంలో ఉన్న ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఆ యొక్క శేషించిన చిన్న గుంపులో మనం ఉండాలి. We must belong to that blessed minority. ఆ చిన్న గుంపులో ఉండటానికి ఏ లక్షణాలు ఉంటే, ఏ షరతులు నేను నెరవేరిస్తే ఆ గుంపులో ఉండగలుగుతాను? That's the question that I want to raise today and try to answer today and the next 2 Mondays also. యేసు ప్రభు తన శిష్యులను చూచినప్పుడు చిన్న మంద భయపడుకుడి అన్నాడు. బహు గొప్ప జన సమూహములు ఆయన వెంబడించిన, సిలువను గూర్చిన వార్తను విన్నప్పుడు స్వయాన్ని త్యజించి ఆయన వెంబడించాలి అని వారు విన్నప్పుడు వారు వెనక్కి వెళ్ళిపోయారు. ఇది కఠినమైన బోధ అన్నారు. ఈ బోధ ఎవడు వినగలడు? యోహాను సువార్త 6వ అధ్యాయం 60-66లో ఈ మాటలు మనం చదువుతున్నాం. The big multitude that were attracted to his miracles and wonders, they went back. And the magnitude of the retreat was so big that the Lord was tempted to ask even the remaining few, will you also go away? Then comes Peter's reply, one of the classic replies that you find in the Gospels. Lord, to whom shall we go? You have the words of eternal life. నిత్య జీవం మా దగ్గర ఉన్నాయి ప్రభువా, మేము ఎవరి దగ్గరికి వెళ్ళగలుగుతాము? మిమ్మల్ని విడిచిపెట్టము అని చెప్పారు. కాబట్టి ఆ చిన్న మందతో ప్రభు మాట్లాడాడు. ఆ చిన్న మంద కొరకు ఆయన ఎంతో ప్రేమతో వారిని తన స్వకీయ సంపాద్యము అంటున్నాడు. వారిని హత్తుకుని జీవించాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఆ స్వకీయ సంపాద్యములో, ఆ విలువైన ఆత్మీయ ఆభరణాల్లో మీరు నేను కూడా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. టు బీ అ పార్ట్ ఆఫ్ దట్ జ్యువెల్స్. అలాంటి గుంపులో మీరు నేను ఉండాలంటే
ఏ షరతులు మనం నెరవేర్చాలి? వాట్ ఆర్ ద కండిషన్స్ దట్ వీ నీడ్ టు ఫుల్ఫిల్ in order to be in that group? The alarming sign is the majority is going to be left back. We are not talking about those who are in outside Christendom. We are talking about nominal Christianity, nominal Christendom. They go through the motions of religion, reading the Bible, praying, going to church, giving their offertory. They maintain all the paraphernalia, the externals of the religion, so to say. But do I fulfill the conditions? Do I belong to that minority? That's a question that we are going to ask. ఆ చిన్న మందకు నేను కూడా సంబంధించిన వాడుగా నేను ఉంటున్నానా అనే ప్రశ్న మన హృదయాలతో మనం అడగబోతున్నాం. This is a question I put myself, and in the light of God's word I invite you to examine our own hearts. ప్రభు ఎవరి కొరకు రాబోతున్నారు? హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వచనములో ఒక చక్కని మాటను మనం చదువుతున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వచనం. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. The Lord is going to appear for those who look for Him. They look for Him. Who would look for Him? Those who are really prepared, those who really are in love with Him, they look for Him. They would pray that last prayer in the Bible, Lord, even so, come Lord Jesus. Yesu Prabhuva, త్వరగా రమ్మని వారు ప్రార్థిస్తారు. 2 Timothy chapter 4 and verse 8. You know, Paul was ready to be offered. His death was so near. He's going to be killed by the Roman sword. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. 7వ వచనంలో మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించి తన ప్రత్యక్షతను అపేక్షించు దట్ లవ్ ఈస్ అపియరింగ్. అపేక్ష, a deep earning desire. It's like a bride, longing for the bridegroom. It's like a wife immediately after marriage. Maybe husband had to go away to a far-off country for his job, and she keeps waiting and waiting and waiting. And when she gets the news that he is going to come back, what a joy fills her heart. Look at the sense of expectancy. That's a kind of joy. That's a kind of expectancy that a believer has. They look for his appearing. They love his appearing. And then only those who are ready are going to be taken up. Talking about the remnant, శేషించిన వారిని బట్టి మాట్లాడుతూ ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనములో ఆ పెళ్లి కుమారుని గురించి, పెళ్లి కుమార్తెను గురించి, వారి వివాహమును గురించి మాట్లాడుతూ ఒక మాట మనం అప్పుడు చదువుతున్నాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6-7 కలిసి ఉన్నాయి. కింద భాగములో గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. Wife hath made herself ready. You don't find that happening in the world. No wife makes herself ready. If there is one day when the wife is really relaxed, that's her wedding day, because there are so many people around her to beautify her. భార్యను సిద్ధపరచటానికి, అలంకరించడానికి చాలా మంది చుట్టూ ఉంటారు. అయితే ఆత్మీయ భార్య, ఆత్మీయ వధువు తన్ను తాను సిద్ధపరచుకోవాలి. We can hear the word of God, we can hear the exhortation, we can hear the admonition,
can hear the counsel, but ultimately I am responsible to cleanse myself. I am responsible to keep my life holy. Repentance is an individual thing. Turning from sin is an individual thing. Commitment to the Lordship of Christ is an individual thing. We cannot do it as a group. We can sing as a group, hear the word of God as a group, take part in a quiz. So interesting to see that, as a group. But when it comes to the most vital things in Christian life, it's all individual. Carrying the cross, it's an individual matter. We die alone, we stand before the Lord alone, we are judged alone, we are rewarded alone. క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైన మెట్లు ఒంటరిగా తీసుకునవలసిన మెట్లు. ఎవరు మనకు తోడుగా ఉంటారు. భార్యాభర్తలు కలిసి ప్రభు సన్నిధిలో నిలబడలేరు. తండ్రి కొడుకు, తల్లి కుమార్తె, సహోదరుడు లేదు, ఎవరు కూడా కలిసి ఉండలేరు. ఇట్స్ ఆల్ ఇండివిజువల్. మనలో ప్రతి వాడును తన్ను గూర్చి దేవునికి లెక్క ఒప్ప చెప్పవలెను. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 12వ వచనం. So then every one of us shall give an account of himself to God. The question that I need to ask is, am I ready for the day of accountability? లెక్క చెప్పే ఆ దినము కొరకు నేను సిద్ధపడి ఉన్నాను. ఆయన రాకడి రాత్రి అయితే, ఈ రోజు అయితే, am I ready to meet him? It's a day of accountability. The wife has made herself ready, we read here. She made herself ready. And then the Bible also says in book of Revelation chapter 17, ఈ యొక్క దీంట్లో మరి ఒక మాటను కూడా మనం చదువుతున్నాం. ఈ గొర్రెపిల్లతో ఉండేవారు ఎవరుగా ఉంటారు? Who are going to be ultimately in that small group, who are going to be with the Lamb of God. Chapter 17 and verse 14, తెలుగులో చదువుతాను. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు. 3 మాటలు ఉన్నాయి, చాలా జాగ్రత్తగా విందాం. పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారై ఉన్నందున. 3 మాటలు ఉన్నాయి. There are 3 specific words used here to describe that small company of those who are going to be with the Lamb. They are called, they are chosen, they are faithful. The first 2, they are from the Lord. The third one is my response to the first 2 things. We are called by the Lord. We are chosen by the Lord. But the reciprocation of faithfulness is from me. I can choose to be faithful. I can choose to be not to be faithful. Ultimately, those who are going to be faithful are going to be with him. And faithfulness is the rarest of virtues. One of the common questions that I ask as I travel and meet so many churches, especially church leadership, ask them a very common question. I said, brother, can I pray intelligently for your church? What do you think is the great need that you have in your church? And some of them open their hearts and tell, brother, we don't lack good numbers. We don't lack people who are talented. We don't lack people who are intelligent or clever. But what we desperately need are faithful people. We are not able to find trustworthy people. Isn't that a common problem? Though we trusted this brother, we thought he is going to really be a great help to us. He appeared so humble. But once he got into this position, once he got into this responsibility, he began to show his true colors, and now we can't remove him. Think of Diotrephes in 3rd John, who loved preeminence, who wouldn't even allow John to come to that assembly, the only surviving apostle at that point of time, the one who leaned on Jesus' bosom.
How many wonderful things he'll be able to teach the assembly if such a person is invited. But this man said no. That's a problem we find. Faithful people. Elizabeth must have appeared very humble, appeared very good in the beginning. That's the reason why he was elevated to the position of an elder then. నమ్మకమైన వారు, నమ్మకస్తులు. ఈ విశ్వాసం అనే మాట మనం వాడుతూ ఉంటాం. మనల్ని విశ్వాసులము అని చెప్తూ ఉంటాం. ఆల్బనీ ప్రేయర్ గ్రూప్ లో ఉన్న విశ్వాసులు. That's a good word, good term. It's a biblical term to use. But the word విశ్వాసము అమూన అనే పదంలో నుంచి వస్తుంది. ఈ మాట యొక్క రెండు అర్థాలు ఉన్నాయి. మొదటి అర్థమే మనం సాధారణంగా మనం గ్రహిస్తాం. మొదటి అర్థం ఏంటంటే నేను దేవుని విశ్వసించుట, మీ ట్రస్టింగ్ గాడ్, మీ బిలీవింగ్ ఆన్ గాడ్. But there is a second equally important meaning for the word amuna. That means being trusted by God. దేవుని చేత నమ్మబడుట. See, me trusting God, yeah, I know it. But can God trust me? Can God depend upon me? Can he give me a responsibility? And will he be sure that I will be able to do it? That I am really committed to his person? Now that's a question that I need to ask with my own heart. Called, chosen, faithful. I often think of this verse in the reverse. If I am not faithful, I am not chosen. If I am not chosen, I am not called. The first two things are qualified by the final test of my faithfulness. Every man shall speak of his own goodness, but a faithful man who can find? Proverbs chapter 20 verse 6. అందరూ తమ యొక్క మంచితనాన్ని గురించి, దయాళత్వాన్ని గురించి మాట్లాడుతుంటారు, కానీ నమ్ముకొనదగిన వాడు ఎవరు? ఎవరికి కనబడు? Who can find it? It's very difficult even if you search. My friends, my brothers and sisters, I want to challenge your hearts. I want to challenge my own heart that we should be in the group of those who are faithful. We want to be found in that small company of Revelation chapter 17 and verse 14. Those who look for him, those who love his appearing, those who are ready for his coming, those who are faithful in the word. And Titus chapter 2 verses 11 to 13, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11 నుండి 13 ఈ వచనాల్లో శుభప్రదమైన నిరీక్షణ గురించి మనం ఆలోచించాం. ఈ మాటలు అక్కడ వస్తున్నాయి. ఇక్కడ మనకు వచ్చిన గొప్ప రక్షణ గురించి, గతంలో దేవుడు చేసినది ఏంటో, ప్రస్తుత దినాల్లోనే ఎలాగుండాలో, భవిష్యత్తులో దేని కొరకై నిరీక్షణతో జీవించాలో, ఈ మూడు విషయాలు కూడా ఉన్నాయి. ఇట్ టాక్స్ అబౌట్ మై పాస్ట్, మై ప్రెజెంట్ అండ్ మై ఫ్యూచర్. ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, దట్స్ మై పాస్ట్. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము ప్రెజెంట్, అనగా మా దేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను, నీతితోను, భక్తితోను బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. The grace of God teaches us. Now what's the grace of God? దేవుని కృప అంటే ఏంటి? నేను అర్హించని తన ఐశ్వర్యాన్ని నాకు ఇచ్చాడు. I don't deserve it. ఆయన కనికరం అంటే ఏంటి? నేను దేనికి అర్హుడనో అది దేవుడు నాకు ఇవ్వకపోవటం. ఆయన ఉగ్రతకు నేను పాత్రుడను. ఆ ఉగ్రత నా మీద పడకుండా యేసుప్రభు అర్థం వచ్చాడు. నా మీద పడవలసిన ఉగ్రతను ఆయన తీసుకున్నాడు. He absorbed the wrath which should have fallen on my head. That's the mercy of the Lord.
He did not reward me, punish me according to my iniquities. That's the mercy of the Lord. But what is the grace of the Lord? 2 Corinthians 8:9. Beautiful definition. You know the grace of our Lord Jesus Christ, that though he was rich, yet for your sakes he became poor, that through his poverty you might become rich. Philippians 2:7. Kenosis, he emptied himself, that my empty life could be filled. He became a curse for me, Galatians 3:13, that I could become a blessing. He became sin for me, 2 Corinthians 5:21, that I who am in sin could be made the righteousness of God in him. మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను దేవుడు మన కొరకు మన కోసము పాపముగా చేశాడు. Isn't that wonderful good news? The true love story, the truest love story in the whole world. So the grace of God teaches me to live a separated, sanctified, surrendered, holy life. And then look forward to that blessed hope. Salvation should lead me to separation, and separation will prepare me for this anticipation. Where there is no separation, how can I truly say that I am waiting for the return of my Lord? Only those who belong to him, he is going to take. Now, here is the one fundamental difference between a thief and the arrival of the Lord Jesus Christ. The thief comes to take that which is not his, but the Lord comes to take only that which is his. ఒక దొంగ తనకు చెందని దానిని తీసుకుని వెళ్ళడానికి వస్తున్నాడు. ఇదే ప్రభువైన యేసుక్రీస్తు తనకు ఏదైతే చెందినదో, తనకు ఏదైతే సొంతమో, దేనికైతే యజమానుడిగా ఉంటున్నాడో దానినే తీసుకొని వెళ్ళడానికి వస్తున్నాడు. అందుకని పౌలు కొరింథీయులకు రాసేటప్పుడు 1 కొరింథీ 6:20, 1 కొరింథీ 7:23 మీరు వెల పెట్టి కొనబడిన వారు, you are bought with a price. Therefore glorify God in your body. Therefore don't be servants of men. You belong to somebody else. You are somebody else's property. మీరు మీకు చెందినవారు కాదు. These are not my hands. The house that I have, it's not mine, it's the Lord's. The talents I have, it's the Lord's. If at all I say this is mine, it's all my sin and my wretchedness. Anything good in my life, it all belongs to the Lord. I am what I am by the grace of God. You know, that's a kind of mindset, and that's a kind of attitude with which we live in this world. And this is a strange lifestyle, which runs contrary to the lifestyle of the rest of the world. It's all a self-centered living. It's a pleasure-oriented living. They have confidence in the flesh. Fleshly lust rules them. శరీరేచ్ఛలు పరిపాలించే లోకంలో మనం జీవిస్తున్నాం. స్వార్థపూరితమైన లోకంలో జీవిస్తున్నాం. అయితే ప్రభు మనల్ని, మిమ్మును, నన్ను కూడా దీనికి భిన్నమైన ఒక జీవిత విధానాన్ని మనకిచ్చి మనల్ని ఆహ్వానించి ఉన్నాడు. The one who denied himself calls us to deny ourselves. The world speaks of self-assertion, self-projection, self-exaltation. But the Bible calls us for a life of self-denial. It's a completely opposite, contrary lifestyle. But thank God, this is going to end up in great glory. Man without God, man without Christ, man without the right purpose in life, his end is grave. But for a Christian, grave is not his end, glory is his end. Though he walks through the valley of the shadow of death, he is going to enter into a place where he is going to dwell with the Lord forever. Goodness and mercy shall follow him all the days of his life. So you find
here a particular group of people who have chosen a particular lifestyle, waiting for the coming of the Lord. ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడేవారు, సిద్ధపడిన జనం. It's rightly said, heaven is a prepared place for a prepared people. Hell is a prepared place for unprepared people. సిద్ధపడిన వారి కొరకై ఉంచబడిన స్థలమే పరలోకం, సిద్ధపరచబడిన స్థలం. నరకం కూడా సిద్ధపరచబడింది ఎవరికి? సిద్ధపడని వారి కొరకై. Every exercise, when we come together to read the scriptures, pray, exhort one another, have fellowship, it's all with this one single objective: sharpening each other, preparing each other for the coming of the Lord. That can happen at any moment. We live in a temporal world, and the signs of the times tell us the time is up. Pestilences, diseases, uncertainties. This 2020 has been so strange. Everything that's happening, all unprecedented. ఇంతవరకు ఎదురు చూడని విషయాలు జరుగుతున్నాయి. మరణం ఎలాగ వస్తుంది, ఎంతమందిని కొనిపోతుంది. We are not able to understand. We are not able to keep pace with the changes that are happening today. The Lord is going to come. I believe all that's happening today is to give a wake-up call to the believer. Oh, the kind of hypocrisy that has come into the church. The kind of double-mindedness that has come into the church. The kind of carnality that you find in the church. The kind of infighting that you find in the church. The kind of ego clashes that you find in the church. We have made it a mockery today. We have big buildings, we have big congregations. There is religiosity, but where is godliness? Matasakti undi, atmiyata ekkada? The Lord is asking us. It looks like the Lord saying, I am tired of you coming together, singing together, and doing all these things. But when I look at the idols in your heart, when I look at the hypocrisy in your heart, I cannot stand it. At least now I am shutting you up in your own homes. Go on your knees, read the word, examine yourself. Oh, it's a wake-up call. The Lord is giving us a long rope. The Lord is giving us much time to repent, set right our lives, set right our priorities. Seek ye first the kingdom of God and His righteousness. Am I a kingdom seeker and a kingdom builder? Kingdom of Christ. My dear brothers and sisters, don't think I'm preaching down to you, but I'm preaching to my own heart. With a heavy heart, I'm talking to you. When I look at the situation in Christendom today, nobody can really be comfortable if you are really a thinking person. If you know the ground reality in the light of the scriptures. He's going to come only for a readied group of people. He's going to come for that small flock. He's going to come for the remnant. శేషించిన వారి కొరకే రాబోతున్నాడు. So in this context, I want to take you to John's Gospel chapter 17. One of the reasons why I love this chapter, because I love the whole of the Bible, but John chapter 17, you find the Lord's prayer, the longest record of his prayer. Though we know he has prayed a lot in his lifetime. The Bible says in Matthew 14:23, he went into a mountain alone to pray. Luke 5:16, went into the wilderness to pray early in the morning. Mark 1:35, Luke 6:12, went into a mountain to pray all night. రాత్రంతా ప్రార్థన చేశాడు. Luke 6:12, అరణ్యంలోనికి వెళ్ళి ప్రార్థన చేశాడు. పెందల కడినే లేచి దూరానికి వెళ్ళి ప్రార్థన చేశారు. ఇంట్లో ఆయన ప్రార్థన చేసుకోవటానికి ఏకాంతంగా, ఇంట్లో గదులు లేవు,
They say the kind of house that Jesus lived in would have hardly had 2 rooms with so many people to accommodate. So in order to seek for privacy, he had to go to a long distant place and there pray to the Father and commune with God. We know the extent of his prayer, but not the content of his prayer. దేని కొరకు ప్రార్థన చేశాడు? What was his burden? In this context, John 17 is an eye-opener. ఈ 17వ అధ్యాయంలో ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు? యోహాను సువార్తలో 13వ అధ్యాయంలో నుంచి ఆ యొక్క చరిత్రను మనం చూస్తే, if you see the flow of events from John chapter 13, you find the Lord gathering with 12 of his apostles or disciples, and then Judas leaves the group. He chooses to betray the Lord in spite of all the love tokens that the Lord could show him. He was so determined that finally the Lord had to say, what do you want to do? Go ahead and do it. యూదా ఇస్కరియోతు వారి గుంపులో నుంచి వెడలిపోయిన ఆ పరిస్థితిని 13వ అధ్యాయంలో చదువుతున్నాం. ఆయన వెళ్ళిపోయిన తర్వాత 11 మందితోనే 14, 15, 16 ఆ 3 అధ్యాయంలో రాయబడిన సంగతులన్నీ కూడా ఆ చిన్న గుంపుతో ప్రభువు మాట్లాడాడు. ఇట్స్ నాట్ స్పోకెన్ టు ఎ మల్టిట్యూడ్. పరిశుద్ధాత్మ గురించి, ఆయనకు రెండవ రాకడ గురించి, రాబోయే శ్రమల గురించి, ప్రార్థన గురించి, పరిశుద్ధాత్మ ఎందుకని దేవుడు మన మధ్యలోనికి పంపించాడు, చాలా విషయాలు, చాలా అంశాలు ఈ క్లోజ్డ్ గ్రూప్ తో మాట్లాడుతున్నాడు. ఇట్స్ అ ప్రైవేట్ మీటింగ్, ది ఎలైట్ గ్రూప్ హీస్ టాకింగ్. తాను ఎన్నుకుని ప్రేమించిన, తన శ్రమలలో తనతో పాలివారైన ఆ చిన్న గుంపుతో మాట్లాడిన మాటలై. ఎన్ని మాట్లాడిన తర్వాత 17వ అధ్యాయంలో he starts praying. And when he prayed, he says in verse 9 very clearly, I pray not for the world. లోకం కొరకు నేను ప్రార్థన చేయను, వీరి కొరకే ప్రార్థన చేస్తున్నాను. I am burdened about these 11. మరి why should we be interested in that prayer? అంటే there is a small reason. 22వ వచనానికి వచ్చేసరికి ప్రభు అంటున్నాడు, ప్రభువా తండ్రి, వీరి వాక్యం ద్వారా ఎవరైతే నన్ను నమ్ముకుంటారో, నా మీద విశ్వాసం ఉంచుతారో వారి కొరకు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. That's how we are drawn into the net. ఆ 11 మంది యొక్క పరిచర్య ద్వారా అనేకులు రక్షణ పొంది అనేక దేశాలకు వెళ్ళి వారు స్వార్థను ప్రకటించి దేవుడు మన యొక్క రక్షణ నిమిత్తము అనేకులను వాడుకొని, సో ఇట్స్ a big network that has been happening ever since the first century. ప్రభు మనల్ని కూడా దృష్టిలో ఉంచుకొని మన కొరకు ఆయన ప్రార్థన చేశాడు. So we need to listen very carefully to the Son of God praying to the Father. ఈ ప్రార్థనను చాలా కోణాల్లో నుంచి మనం చదవచ్చు. You can study from different perspectives and angles, but one angle that I have chosen is, as he prayed for them, he drops hints as to who they are. ఆ శిష్యులు, ఆ శేషించిన వారు ఎలాంటి వారు అని వారిని వర్ణించే కొన్ని మాటలు చెప్తూ ప్రార్థన చేస్తున్నారు. So we pick up clues here and there and say, oh, this is the kind of group that he has chosen, and I want to be in that group. ఆ గుంపులో, ఆ యొక్క చిన్న మందలో నేను కూడా ఒక భాగంగా ఉండాలి. So he was praying for a special group of people. And what did he pray for them? Well, quickly we can say he prayed at least for 4 or 5 things. Number one, he prayed for their protection. వారి యొక్క భద్రత కొరకు ఆయన ప్రార్థన చేశాడు. 11, 12, 18, 15 వచనాల్లో ఈ విషయాన్ని చూస్తున్నాం. 11, 12, 15. రెండవది, వారి యొక్క పరిశుద్ధత నిమిత్తము ప్రార్థన చేశాడు. ఫర్ దేర్ సైంటిఫికేషన్. వర్స్ 17. తర్వాత వారు ప్రేమ చేత నింపబడి తన కొరకు జీవించాలి, పరిచర్య చేయాలని వారి కొరకు ప్రార్థన చేశాడు. He prayed that they may be motivated by love. నాలుగవది, వారి యొక్క ఐక్యత నిమిత్తము ప్రార్థన చేశాడు.
ఇది కనీసం 5 సార్లు వస్తుంది ఆ ప్రార్థనలో. 11వ వచనంలో, 21వ వచనంలో 2 సార్లు, 22, 23 5 సార్లు మీరు ఐక్యంగా ఉండాలి, ఐక్యంగా ఉండాలి. The Lord could foresee. You see, only in 2 the church was going to come, and after that the missionary work is going to spread throughout the world, and local churches are going to come up everywhere. But what the Lord could foresee is divisive tendencies in the church of God. దేవుని సంఘములో వచ్చే విభజనలను మొదటి సంఘం ప్రారంభింపక ముందే ఆయన చూడగలిగినాడు. And so he prayed for unification, their unity, their oneness, వారి ఐక్యత నిమిత్తము ఆయన ప్రార్థన చేశాడు. And fifthly, he also prayed for their glorification. ప్రభా వీరిని మహిమపరచాలి, మీరు నా మహిమలో వీళ్ళు పాలివారుగా ఉండాలి. నా శ్రమల్లో ఈరోజు పాలివారుగా ఉన్నారు. ఒక దినం నా మహిమలో వీరు పాలివారై ఉండాలి. ఆయన మనకి ఇచ్చిన రక్షణే చాలా గొప్పది. పరలోకంలో ఆయనతో ఉండడమే గొప్ప భాగ్యం. As if that is not enough, he says, Lord, I want my own glory to be given to them. Look at the heart of the Lord. ప్రభు యొక్క హృదయాన్ని చూడండి. ఈ గుంపు వారి యొక్క లక్షణాలు ఏంటి? ఈ 3 రోజుల్లోనే అన్నీ చెప్పలేరు, కానీ పుణ్యంగా చెప్పాలని, మీలో ఆ ఆశను పూరికొల్ప చేయాలని నేను ఆశపడుతున్నాను. I want to kindle the desire in your heart. I could at least see 8 marks of those who are chosen. We will see at least a few of them. The first thing that we notice here is, earlier he was addressing those who were following him as disciples, servants, chosen people, friends. These are different terms used in the Bible for that group. But when you see him praying in John 17, you find the Lord using a very strange expression to describe them. ఒక చాలా భిన్నమైన ఒక పదజాలం వారిని గురించి వాడుతున్నాడు. What is that? If you go through that prayer, he says, Lord, my Father, I pray for those whom you have given me. నీవు నాకిచ్చిన వారి కొరకై ప్రార్థన చేస్తాను. నాకిచ్చిన వారు. That's a very strange expression. You know, it comes in that short prayer 8 times. So you cannot miss it. You cannot fail to notice it. తండ్రి నీవు నాకు ఇచ్చిన వారు. Now let's stop here. When you say somebody has given you something, what does it mean? It means that that something or somebody, before it was given to you, belonged to that person. మీకు చెందని దాన్ని ఇంకొకరికి మీరు బహుమానంగా ఇవ్వలేరు. ఒక చిన్న పెన్ ఇవ్వాలన్నా ఆ పెన్ను మీకు సొంతమైనదిగా ఉండాలి. మీకున్నదాన్ని మీరు ఇవ్వగలుగుతారు. తండ్రి కుమారునికి ఇచ్చిన వారు మొట్టమొదటిగా తనకు వారు సంబంధించిన వారు, తనవారు, వారి యొక్క యజమానుడు ఆయన. ఆయన వారికి యజమానుడు అంటే వీరు తమను తాము తండ్రికి అప్పగించుకున్నవారు. దే ఆర్ సరెండర్డ్ పీపుల్. You see, it all begins there. What is salvation? Salvation is deciding the lordship question in our life. క్రైస్తవ జీవితంలో నాయకత్వం యొక్క ఆ ప్రశ్నకు జవాబు చెప్పిన వారే నిజమైన రక్షణలోకి వచ్చారు. Who is my Lord from now on? పాపాలు విడిచిపెట్టాను, ఒప్పుకున్నాను, నరకం నుంచి తప్పించుకున్నాను. These are all true things. But what about the lordship issue? What about the will issue? ఎవరి చిత్తం చేయబోతున్నాను ఇక మీదట? మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు క్రీస్తుగాను ప్రభువుగాను నియమించారు. This Jesus whom you crucified is made both Christ and the Lord. Acts 2:36. The whole world is willing to accept him only as Jesus, Savior. But no. If he is Jesus, he is Christ.
Christos, head of the church. He brings me into the church. He becomes my head. And he is Lord. So the Lordship question is settled. So those who belong to him are those who have surrendered their will to the will of God. Paul, when he met Lord Jesus on the road to Damascus, he asked two questions. Lord, who art thou? The moment he received the answer, without hesitation, he asked the second question, Lord, what will thou have me to do? That question never died in the heart of Paul till his last end. That's why in Ephesians chapter 5 verse 18 he says, be filled with the Spirit, understanding what the will of the Lord is. Romans 12 he says, present your bodies as a living sacrifice that you may know what is the good and acceptable and perfect will of God. మీ శరీరాలను మీరు అప్పగించుకొని ఆయనకు పరిపూర్ణమైన చిత్తం ఏంటో మీరు గుర్తెరగాలి అంటున్నాడు. ఆత్మపూర్ణులు అంటే అర్థం ఏంటి? దేవుని చిత్తాన్ని ఎరిగి ఆ చిత్తానికి లోబర్చుకోవటం. ఐఎమ్ నాట్ హియర్ టు డూ మై విల్ బేసికలీ బికాస్ I don't belong to myself. I belong to somebody else. He owns me. He paid a price for me. He bought me. My time is his. My body is his. My talents are his. All that I have is his. There is nothing that I can call legally, rightfully mine. If this grips our heart, our lifestyle changes. Whatever I do it from eternity perspective. I cannot afford to please people. If I yet pleased men, I should not be the servant of Christ. Galatians chapter 1 and verse 10. నేను ఇంకను మనుష్యులను సంతోషపెట్టు వాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోవుదను. తెలుగు ఇట్స్ వెరీ ఫోర్స్ఫుల్. కాకయే పోవుదను. I can never be the servant of Christ if I am yet pleasing people. A surrendered life is not an easy life. It's a very tough life. You're surrendered to truth, surrendered to Christ, surrendered to the Lordship of Christ, to the Word of God. Your lifestyle is so different. It makes you many times as a loner, like Jeremiah. 40 years he ministered. Nobody cared for him. Nobody wanted to listen to him. They did everything possible to kill him. Even his own townspeople from Anathoth, they wanted to kill him. ఇర్మియాని చంపడానికి సొంత మన ఇంటి వారే ప్రయత్నం చేశారు. ప్రవక్తలు ప్రయత్నం చేశారు. యాజకులు ప్రయత్నం చేశారు. రాజులు ప్రయత్నం చేశారు. They never wanted that man. They could not stand the sight of that man. That's why he's called a weeping prophet, because all his efforts were in vain. But one of the major lessons that we learn from Jeremiah and from several other men and women of God is God does not measure progress in terms of success. I hope you get this. మీరు ఎంతవరకు విజయం సాధించారు అనే దాని మీద ఆధారపడి మన జీవితం యొక్క పురోగతి ఉండదు. In God's sight, what is success? దేవుని దృష్టిలో విజయం అంటే ఏంటి? నమ్మకత్వం. One of the statements I heard many years ago that stuck to my heart is, God did not call me to be successful. He called me to be faithful. If there are results in my ministry, praise God. If there are no results in my ministry, still praise God. I am called to be faithful to my master. Those that are with him are called, are chosen, are faithful. Today, when the Lord looks upon you and on me, can he say that we belong to this special remnant? He paid a price to make us his own. He laid down his very life, denied himself, so that you and I could become his.
His will is made clear to us through the word of God. He's given us His Holy Spirit that He might guide us into His perfect ways. Are we a prepared people for the coming King, for the coming bridegroom? Join with me as I pray that the Lord may truly prepare our hearts and make us ready for the coming of the great King. ప్రేమ కలిగిన మా ప్రభు, కృప కలిగిన మా తండ్రి, మీ ప్రేమను బట్టి ఎంతో వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. లోకంలో ఎంతో మంది నశించిపోతున్నారు. అయితే ప్రభు, వారి మధ్యలో ఈ సువార్త వినడానికి, ఈ రక్షణ సువార్తను గైకొనటానికి దేవుని కృప, దేవుని ప్రేమ మాలో చేసిన లోతైన కార్యాన్ని బట్టి స్తోత్రం. మేము మీ వారమై ఉన్నాం. మేము ఎన్నుకున్న కారణాన్ని బట్టి కాదు, కానీ మమ్మును మీరు ఎన్నుకున్నారు. మమ్మును మీరు మొదటిగా ప్రేమించారు. మీరు ప్రేమించిన కారణాన్ని బట్టి మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. మీరు ఎన్నుకున్న కారణాన్ని బట్టి మిమ్మల్ని ఎన్నుకున్నాం. మీరు వెతికారు, మేము కనుగొనబడ్డాం. ప్రభువా, మీ ప్రేమను బట్టి ఎంతో వందనాలయ్యా. ఈ యొక్క శేషించిన చిన్న గుంపులో ఉండే మేము నమ్మకస్తులుగా ఉండటానికి మాకందరికీ సహాయం చేయండి. యేసు ప్రభు నామములో వేడుకొనుచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Amen. Amen. Thank you very much and God bless you. Thank you very much.